Good morning, children. Now, from your term 2 in your EVS, let us start the first lesson, water. Now, all things, all living things need water to stay alive. సో మనందరం లివింగ్ ఆర్గనిజమ్స్ కదన్నా. సో మీకు లివింగ్ ఆర్గనిజమ్స్ ఏంటో నాన్ లివింగ్ థింగ్స్ ఏంటో మీకు తెలుసు, ఇజంట్ ఇట్? ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెన్సిల్, పెన్, బెంచ్, సోఫా, టీవీ, ఇవన్నీ ఏంటి? నాన్ లివింగ్ థింగ్స్. మనం ఎవరు? లివింగ్ థింగ్స్. సో ప్లాంట్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి, హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, మనందరం బ్రతకాలి అంటే వీ నీడ్ వాటర్. సో వీ నీడ్ వాటర్ ఎవ్రీ డే ఫర్ వేరియస్ పర్పసెస్. ఫస్ట్ మనకు వాటర్ ఎందుకు కావాలంటే వీ నీడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్. తర్వాత మమ్మీ మీకు అన్నం వండాలనుకోండి, బియ్యం వేసి బౌల్లో ఇచ్చేస్తుందా? బియ్యం ప్లేట్లో పెట్టిస్తుందా? కాదు కదా. షీ నీడ్స్ టు కుక్. ఒకసారి వాష్ చేయడానికి వాటర్ కావాలి. తర్వాత దానిలో 1 గ్లాస్ ఆఫ్ రైస్ కుక్ చేయాలి అంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తేనే అది కుక్ అవుతుంది. సో వీ నీడ్ వాటర్ ఫర్ కుకింగ్. ఆ తర్వాత ఎవ్రీడే, ట్వైస్ ఎ డే you'll do what? You'll have your bath. So we need water for bathing. Next, we need water for washing our clothes. We need water for cleaning our utensils. We need water for putting out fire. చూడండి నన్ను ఒకసారి, మళ్ళీ ఒకసారి. దేనికి దేనికి వాటర్ అవసరం? మనం తాగడానికి వాటర్ కావాలి, కుక్ చేయడానికి వాటర్ కావాలి, బాత్ చేయడానికి వాటర్ కావాలి, బట్టలు వాష్ చేయడానికి వాటర్ కావాలి, అంటులు తోముతారు కదా, క్లీనింగ్ వెజల్స్, ఓకే, దానికి కూడా వాటర్ కావాలి. ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి, ఎవరైనా దగ్గరలో సిలిండర్ పేలిపోయింది అనుకోండి, సో ఫర్ పుట్టింగ్ ఆఫ్ దట్ ఫైర్ ఆల్సో వీ నీడ్ వాటర్. Now, animals and plants also need what? Water. Along with human beings, plants also need water. Animals also need water. Animals need water for drinking and staying cool. యానిమల్స్ వాటర్ దేనికోసం యూజ్ చేసుకుంటేనైనా వాళ్ళు వాటర్ తాగాలి. అట్ ద సేమ్ టైం వాటి కూల్ చేసుకోవడానికి కూడా దే నీడ్ వాటర్. మెనీ యానిమల్స్ లివ్ ఇన్ వాటర్. చాలా వరకు ఫిషెస్ కానివ్వండి, డక్స్ కానివ్వండి, ఫ్రాగ్స్ కానివ్వండి, చూస్తున్నారు కదా పిక్చర్లో, అవన్నీ కూడా దే లివ్ ఇన్ వాటర్. సో ప్లాంట్స్ నీడ్ వాటర్ ఫర్ గ్రోయింగ్ వెల్. ప్లాంట్స్కి 2 రోజులు, మీ గార్డెన్ ఉంది నాన్న, మీ గార్డెన్లో ప్లాంట్స్ ఉంటాయి కదా, దానికి 2 రోజులు మమ్మీ వాటర్ పోయలేదనుకోండి, అప్పుడు ప్లాంట్స్ బ్రతుకుతాయి, చచ్చిపోతాయా? చచ్చిపోతాయి. కాబట్టి ప్లాంట్స్ పెరగాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, మనకి మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవ్వాలన్నా దే నీడ్ వాటర్. సో అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అవి మనకి ఫుడ్గా మారుతాయి. కాబట్టి అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే దానికి మనం ఏమి ఇవ్వాలి? వాటర్ ఇవ్వాలి. సో మెనీ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివ్ ఓన్లీ ఇన్ వాటర్. కొన్ని ప్లాంట్స్, కొన్ని యానిమల్స్ వాటర్లో మాత్రమే బ్రతకగలుగుతాయి. మరి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందన్న మనకి? వేర్ వాటర్ కమ్స్ ఫ్రమ్? వాటర్ కమ్స్ ఫ్రమ్ రెయిన్. వర్షం పడినప్పుడు ఆకాశం నుంచి ఏం పడుతుంది? వర్షం పడుతున్నప్పుడు నీరు వస్తుంది, ఎస్తాను. సో వాటర్ కమ్స్ ఫ్రమ్ రెయిన్. ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ రెయిన్. వెన్ ఇట్ రెయిన్స్, రెయిన్ వాటర్ కలెక్ట్స్ ఇన్. ఆ రెయిన్ వాటర్ అంతా ఎక్కడ పడుతుంది? పాండ్స్లో. పాండ్స్ అంటే ఏంటన్నా? చెరువులు ఉంటాయి కదా, ఓకే, అవునా? సో పాండ్స్, లేక్స్, రివర్స్, కృష్ణా రివర్, గోదావరి రివర్ తెలుసు కదా మీకు, ఓకే, సీస్, రెడ్ సీ, బ్లాక్ సీ, ఓకే. సో సమ్ రెయిన్ వాటర్ ఆల్సో గోస్ ఇన్ టు ద గ్రౌండ్. దిస్ ఈజ్ కాల్డ్ గ్రౌండ్ వాటర్. సో పైనుంచి పడిన రెయిన్ అంతా రివర్స్లోను, లేక్స్లోను, ఓషన్స్లోను, పాండ్స్లోను, కెనాల్స్లోను సెటిల్ అయ్యి ఇంకా మిగిలిన వాటర్ ఎక్కడ పడుతుంది? సాయిల్ మీద పడుతుంది. ఆ సాయిల్ పీల్చుకొని దాన్ని గ్రౌండ్ వాటర్గా మార్చుకుంటుంది. దిస్ ఈస్ కాల్డ్ విచ్ వాటర్? గ్రౌండ్ వాటర్. దట్ ఈస్ కాల్డ్ అండర్ గ్రౌండ్ వాటర్. ఎందుకంటే అది లోపల ఉంటుంది, బయటికి కనపడుతుంది, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రౌండ్ వాటర్ ఆర్ అండర్ గ్రౌండ్ వాటర్. నా ఇంకా పీపుల్ అంటే మనం ఏం చేస్తాము అంటే, మనం రివర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారు. మీరు అందరు కృష్ణా రివర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారు నాన్న? తెచ్చుకోరు కదా. బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారా? కాదు కదా. మనం మరి వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? సోర్స్ ఆఫ్ వాటర్ మనకి రెయిన్ అయినప్పటికీ, ఆ రెయిన్ రివర్స్లోకి వాటర్ పంపించినప్పటికీ మనం ఎలా వాటర్ తెచ్చుకుంటాము అంటే, పీపుల్ డిగ్ వెల్స్. ఇక్కడ కనబడుతుంది కదా, ఫస్ట్ పిక్చర్ ఈజ్ వెల్, బావి అంటాం, బావి.
ను నుయ్యి నుయ్యి అని కూడా అంటాం, బావి అని కూడా అంటాం. ఓకే, సో దీన్ని దే డిగ్ వెల్స్, అలా కిందకి దాన్ని తవ్వుకుంటూ వెళ్తే కింద నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అదే అండర్ గ్రౌండ్ వాటర్ అని చెప్పుకున్నాం కదా, అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వస్తాయి నాన్న. ఓకే, సో అలాగా వెల్స్ ద్వారా వీ కెన్ గెట్ వాటర్. ఇక ట్యూబ్ వెల్స్ కనపడుతుంది కదా మీకు. మీకు పొలాలు ఉంటే పొలాల్లో మోటార్ వేసి ట్యూబ్ వెల్స్ అంటాం దీన్ని. ఓకేనా. తర్వాత ఇంట్లో హ్యాండ్ పంప్స్ ఉంటాయి, కొట్టుడు పంపులు అంటాం కదా. దీస్ హ్యాండ్ పంప్స్ వర్ యూస్ టు గెట్ వాటర్. నా సీస్ అండ్ ఓషన్స్. సీస్ చూసారు కదా, మీరు బీచ్కి వెళ్తారు కదా, పెసిఫిక్ ఓషన్ తెలుసా మీకు? పెసిఫిక్ ఓషన్. సీస్ మీరు బందర్ బీచ్, బాపట్ల బీచ్కి వెళ్తారు కదా, అదేంటి నాన్న? సీస్ అవన్నీ. ఓకే, సో ఇవి చాలా పెద్ద వాటర్ బాడీస్, దే ఆర్ వెరీ బిగ్ వాటర్ బాడీస్, బట్ వీ కెనాట్ యూస్ దేర్ వాటర్ బికాస్ ఇట్ ఈస్ సాల్టీ. సో మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు వాటర్లో ఆడుకుంటారు కానీ ఆ వాటర్ తాగుతారా? తాగలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ సాల్టీ. ఓషన్స్లో వాటరు, సీస్లో వాటర్ సాల్టీగా ఉంటుంది కాబట్టి, అవి ఉప్పు నీరు కాబట్టి ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. ఓకే, నౌ హౌ వాటర్ బికమ్స్ డర్టీ. ఈ వాటర్ని డర్టీగా ఎలా చేసేస్తున్నారు అంటే, వాటర్ బికమ్స్ డర్టీ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో వాడిన వేస్ట్ ఉంటుంది, దాన్ని గార్బేజ్ అంటాం. సో వచ్చిన వేస్ట్ అంతా జాగ్రత్తగా అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీలో పడేయాలి. కానీ తెలియని వాళ్ళందరూ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఏం చేస్తున్నారు అంటే, థ్రోయింగ్ గార్బేజ్ ఇంటూ వాటర్ బాడీస్, నియర్ బై వాటర్ రిసోర్స్లోకి మనం వాడిన వేస్ట్ అంతా వేసేస్తే ఆ వాటర్ అంతా ఏమైపోద్ది నాన్న? కంటామినేట్ అయిపోద్ది, వాటర్ అంతా పాడైపోద్ది, వాటర్ అంతా డర్టీగా మారిపోద్ది. తర్వాత చాలామంది తాగే నీటి దగ్గరే, నీటి చెరువుల దగ్గరే బట్టలు కూడా ఉతికేస్తారు, గేదెలను కూడా కడిగేస్తారు. అవునా? అలాంటి చేయడం వల్ల దే విల్ కంటామినేట్ వాటర్, అంటే వాటర్ డర్టీగా అయిపోతుంది. ఓకే, నౌ బాతింగ్ యానిమల్స్ ఇన్ వాటర్ బాడీస్ చెప్పేసాను కదా ఇందాక నేను. ఇప్పుడు మనం యూజ్ చేసే పెట్ యానిమల్స్ కానీ, మనం యూజ్ చేసుకునే క్యాటిల్ కానీ తీసుకెళ్ళి వాటర్ బాడీస్లో శుభ్రంగా కడిగేసాం అనుకోండి, గేదెలు శుభ్రపడతాయి, కుక్కలు శుభ్రపడతాయి, కానీ వాటర్ అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. కాబట్టి అది కూడా చేయకూడదు. డిశ్చార్జింగ్ వేస్ట్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ ఇంటూ వాటర్ బాడీస్. దగ్గరలో మన ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇక మనకి దగ్గరలో షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉంది ఉయ్యూరులో. అలాగా ఆ దాని నుంచి వచ్చే వేస్ట్ జాగ్రత్తగా బయటికి పంపించాలి. కానీ దగ్గరున్న వాటర్ బాడీలోకి పంపిస్తే, దగ్గరున్న వాటర్ బాడీస్లోకి పంపిస్తే ఆ వాటర్ అంతా డర్టీగా అయిపోతుంది. మరి ఈ వాటర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, డర్టీ వాటర్ కంటైన్స్ వాట్? జర్మ్స్. జర్మ్స్ అంటే ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, వైరస్, వీటిని మనం ఏమంటాం? జర్మ్స్ అంటాం. సో ఈ డర్టీ వాటర్ కెన్ మేక్ అస్ సిక్. సిక్ అంటే ఏంటి? మనల్ని జ్వరం వచ్చేలాగా చేస్తుంది, జ్వరం రావడం, నీరసం రావడం, మోషన్స్ అవడం, వాటరీ స్టూల్స్ అంటాం కదా. సో ఇవన్నీ మనల్ని డిజీజెస్ వచ్చేలాగా చేసేది వాటర్. కాబట్టి డర్టీ వాటర్ తాగితే మనం వ్యాధులు పాలవుతాం, కాబట్టి రోగాలు పాలవుతాం. కాబట్టి వీ షుడ్ మేక్ వాటర్ క్లీన్. ఎలా క్లీన్ చేయొచ్చు అంటే, వీ కెన్ మేక్ వాటర్ క్లీన్ బై బాయిలింగ్ ఇట్ ఫర్ 20 minutes. వాటర్ తాగే నీటిని మనం ఏం చేయాలి అంటే 20 minutes పాటు బాయిల్ చేయాలి. ఈ బాయిలింగ్ ఏం చేస్తుంది అంటే, ఈ వాటర్లో ఉన్న పేరుకున్న బ్యాక్టీరియా, వైరస్ లాంటి డేంజరస్ జర్మ్స్ని చంపేస్తుంది ఈ వేడి. ఓకే, దెన్ వీ హ్యావ్ టు డ్రింక్ దట్ వాటర్. దెన్ వెన్ ఇట్ బికమ్స్ లూక్ వామ్. ఓకే, అండ్ నా అలా బాయిలింగ్ మాత్రమే కాకుండా డిఫరెంట్ ఆక్వాగార్డ్స్ అలాంటివి వచ్చినాయి కదా, అలాంటి వాటర్ ఫిల్టర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ సీ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఫిల్టర్స్. ఓకే, మన ఇంట్లో వాటర్ ఫిల్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆక్వాగార్డ్, ఆక్వాఫినా లాంటి వాటర్ గార్డ్స్ వచ్చాయి ఇప్పుడు. వీ కెన్ యూజ్ దట్ వాటర్. Okay, many of us are drinking general water or mineral water, because using the minerals they are going to kill the germs present in the water. But when you come to towns and cities, people get water through what? Taps. Tap water is safe to use. It is cleaned in the waterworks before it's supplied at homes. Water tanks లో క్లీన్ వాటర్ని పంపిస్తారు కాబట్టి ఆ క్లీన్ వాటర్ని డైరెక్ట్గా ట్యాప్స్లోంచి తీసుకుంటారు. Okay, now how to save water? Water is very, very precious. Water we have to save for the future also. We must save it. So ఎప్పుడైనా వాష్ బేసిన్ దగ్గర బ్రష్ చేస్తున్నారు అనుకోండి, బ్రష్ కడగడం దగ్గర ట్యాప్ ఓపెన్ చేస్తాం, మళ్ళా టంగ్ క్లీన్ అయిపోయి బ్రష్ ఇంట్లో స్టాండ్లో పెట్టే వరకు కూడా ట్యాప్ ఆన్ చేసే ఉంటుంది.
అమ్మ ఇంట్లో యుటెన్సిల్స్ షింక్లో కడుగుతుంది అనుకోండి, షింక్లో కడుగుతున్నంతసేపు ట్యాప్ ఆన్ చేసే ఉంటుంది. సో ఇలా మనం చాలా వాటర్ని వేస్ట్ చేస్తాం. అమ్మకు శుభ్రం ఎక్కువ కదా, ఒక కర్చీఫ్ కోసం బకెట్ నీళ్ళు పారబోస్తుంది కదా. ఇలా చేయడం వల్ల అందరం వాటర్ని ఏం చేస్తున్నాం, వాటర్ని వేస్ట్ చేస్తున్నాం. సో వాటర్ బాగా ప్రెషియస్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. వీ హ్యావ్ టు టర్న్ ఆఫ్ ద ట్యాప్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్. యూజ్ అంటే యూజ్ చేసినప్పుడు చేసుకోవచ్చు, కానీ యూజ్లెస్గా యూజ్ చేసేసి వాటర్ని పాడు చేసుకోకుండా వాటర్ని ఫ్యూచర్ కూడా ఉపయోగపడేలాగా వీ హ్యావ్ టు యూజ్ మినిమం వాటర్ ఫర్ బాత్ వెన్ యూ టేక్ బాత్. అలా అని చెప్పి 1 mug ఆఫ్ వాటర్తో స్నానం చేయమనట్లా నేను, అర్థమైందా? యూ కెన్ యూజ్ బకెట్ ఆఫ్ వాటర్, బట్ వీ షుడ్ నాట్ యూజ్ more amount of water, and we have to store water in cool containers, and we can save the water. Thank you children. So I hope you will save water and you will save future.